విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రత్యేక బాలికల వసతి గృహంలో బాలికలు 6గురు తప్పించుకునేందుకు ప్రయత్నించి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. లోపల ఉన్నటువంటి సిబ్బంది కానీ వార్డెన్ కానీ తమను ఇబ్బంది పెడుతున్నారని కూడా ఆరోపణలు గుప్పించినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఈ ఘటనపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఏ విధంగా చూడాలి? వారు బయటికి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో అనేక ఆరోపణలు చేశారు. మత్తుమందు ఇస్తున్నారని చెప్పి కూడా మాట్లాడారు. ఏ విధంగా చూడాలి? నిజంగా చాలా దారుణం అండి. విశాఖపట్నంలో ఉన్న ఈ ప్రభుత్వ ప్రత్యేక బాలికల వసతి గృహంలో 6గురు బాలికలు ఈ విధంగా బయటకు వచ్చి ఆరోపణలు చేశారు అంటే లోపల ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సరైన ఆహారం పెట్టట్లేదు, అలాగే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ముఖ్యంగా మత్తు మందు ఇస్తున్నారు అని చెప్తూ ఉన్నారంటే అసలు లోపల ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో మహిళల రక్షణ ఇంతేనా అనేసి అందరూ అనుకునే పరిస్థితి. ఎందుకంటే ఈ జిల్లాలోనే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. అసలు ఏం జరిగిందో వెంటనే వెళ్ళి తెలుసుకొని వాళ్ళకి సరిగ్గా ఒక రక్షణ ఇచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఆవిడేమో ఓ దిశ నీవెక్కడ అంటూ చక్కగా పనిచేస్తున్న దిశ గురించి ఆవిడ క్యాంపెయిన్ రన్ చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు, ఓ హోమ్ మినిస్టర్ గారు మీరు ఎక్కడా అనేసి. ఎందుకంటే నిన్ననే చూసాము, భీమిలీలో 2 సంఘటనలు జరిగాయి. 2 మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగాయి. కనీసం ఈ జిల్లాలో ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ అండగా నిలబడడం కానీ చేయలేదు. అలాగే ఇప్పుడు తీసుకుంటే ఈ జువెనైల్ హోమ్ ఎంత దారుణం అంటే ఆడపిల్లలు మత్తుమంది ఇచ్చారని బయటకు వచ్చి చెప్తూ ఉంటే కనీసం స్పందించట్లేదు. ఏమంటే మళ్ళీ తిరిగి ఆ సూపరింటెండెంట్తోని చెప్పిస్తూ ఉన్నారు. బాధితుల మీద తప్పు నెట్టివేస్తూ వీళ్ళు చేస్తున్న తప్పుల్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందో వెంటనే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థల్ని మహిళల రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం ఉపయోగించట్లేదు. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీదే దృష్టి పెడుతూ ఉన్నారు. దాని వలన ఎన్నో నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తీసుకుంటే జిందాల్ లాంటి పెద్ద సంస్థ 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో వాళ్ళ మీద చేసిన హెరాస్మెంట్కి విసిగిపోయి పక్క రాష్ట్రానికి తరలిపోయిందంటే ఎంతమంది ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ఆ జత్వానీ లాంటి వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్లు, 5 స్టార్ హోటల్స్, అలాగే ఒక దుర్గగుడికి వెళ్తే పోలీసుల్ని సెక్యూరిటీ పెట్టి పంపించడం, ఇంత చేసిన వాళ్ళు, బయట రాష్ట్రాలకు చెందిన ఒక మహిళ కోసం ఇన్ని చేసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలు, మహిళలు రక్షణ కోసం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అలాగే నిన్ననే రణస్థలంలో 8 సంవత్సరాల బాలిక మీద లైంగిక దాడి జరిగింది. అసలు ఇన్ని వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా హోమ్ మినిస్టర్ గారు ఎటువంటి స్పందన లేదు, ఆ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పడం లేదు, ఆ సంఘటన దగ్గరికి వెళ్ళి ఎటువంటి చర్యలు కూడా తీసుకొని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ జువెనైల్ హోమ్లో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. అసలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆడపిల్లలకి ఇలాంటి సంఘటనలు జరిగితే ఇంకా మహిళలకి రక్షణ ఎక్కడుంది ఈ రాష్ట్రంలో అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకో అంశాన్ని కూడా వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. ప్రభుత్వం నుంచి విడుదల చేసేటువంటి ఆర్డర్ కాపీస్ కూడా రావటం లేదు. కుటుంబ సభ్యులు ఎన్ని రోజులు వేచి చూసినప్పటికీ కూడా ప్రభుత్వం అసలు స్పందించడం లేదని కూడా మాట్లాడుతున్నారు. గడిచిన 6 నెలలుగా ఒక తల్లి, నవమ్మ అనే తల్లి ఎంతో ఆశగా బిడ్డ బయటకు వస్తుందని ఎదురు చూస్తుంది, కానీ క్లియరెన్స్ ఇవ్వటం లేదు. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం? అసలు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల మీద, మహిళల మీద అత్యంత నిర్లక్ష్య ధోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నారు, ఆడపిల్లలు చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. దాని వలన అందులో భాగంగానే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అసలు ఈ జరిగిన సంఘటన మీద ఒక మహిళా IPS ఆఫీసర్తో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేక బాలికల వసతి గృహంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మహిళా IPS అధికారితో విచారణ జరిపించాలి, వాస్తవాలు నిగ్గు తేల్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.